Hey people, welcome back to my channel, me in Railways and Logs. So RRB, NTPC, RRB, Group D, RRB, LP, RRB, Paramedical, RRB, Isolated Categories ఇలా నెంబర్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ ద్వారా మనకైతే ఎగ్జామ్స్ పడుతున్నాయండి. దానికి మనం బేస్డ్ ఆన్ ద జెండర్ అండ్ ద కమ్యూనిటీ 500 కానీ 250 కానీ పే చేస్తున్నాం కదా. సో దాంట్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అనేది అంటే పార్షియల్ అమౌంట్ అనేది మనకి రీఫండ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో పర్టికులర్గా రీఫండ్ అనేది ఈ మధ్య కాలంలో అప్లై చేస్తున్న వాళ్ళకి రావట్లేదు అనేది అయితే ఒక కంప్లైంట్ అయితే ఉందండి. అది ఎందుకు అంటే ఎవరికైతే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్స్తో ఆధార్ సీడింగ్ అవ్వలేదు వాళ్ళకైతే ఈ రిఫండ్ అనేది ప్రాసెస్ అవ్వట్లేదు అనమాట. ఈ కొత్త ఇనిషియేటివ్ రైల్వే అయితే తీసుకొచ్చిందండి. ఎందుకు అంటే ఎవరైతే నిజంగా ఎగ్జామ్ రాస్తున్నారో ఆ పర్టికులర్ క్యాండిడేట్ యొక్క అకౌంట్కి, ఆయన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఈ రీఫండ్ అనేది జరగాలని చెప్పి ఈ యొక్క కొత్త ఇనిషియేటివ్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో ఎవరికైతే ఆధార్ సీడింగ్ అవ్వలేదో వాళ్ళకి ఈ మెసేజెస్ అయితే వస్తున్నాయి. సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది అయితే ఈరోజు వీడియోలో చూద్దాం. సో ఈ ఆధార్ సీడింగ్ ఎందుకు అనేది అయితే దీని గురించే అండి. సో ఎవరైతే ఎగ్జామ్ రాసారో వాళ్ళకి మాత్రమే ఈ పర్టికులర్ రీఫండ్ అనేది జరగాలి వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి అయితే. సో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ సీడ్ అయి ఉంటుందో, ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో దానికి మాత్రమే ఈ రీఫండ్ అనేది వెళ్తుందన్నమాట. అండ్ ఈ ఆధార్ సీడింగ్ అనేది మనం దేని ద్వారా చేసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తానండి. వన్స్ మనం ఈ ఆధార్ సీడింగ్ కంప్లీట్ చేసేసుకుంటే మనకి ఏదైతే ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఉంటుందో దానికి ఆ పర్టికులర్ రీఫండ్ అయితే పడుతుందన్నమాట. సో ఎవరికైతే అవ్వలేదో వాళ్ళకి మాత్రమే మెసేజెస్ అయితే వస్తున్నాయండి. అండ్ ఇది ఎట్లా చేసుకోవాలి అంటే ఫ్రమ్ ఆ వెబ్సైట్ కాల్డ్ NPCI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ పర్టికులర్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం అయితే ఆధార్ సీడింగ్ చేసుకోవచ్చు అనమాట. దాని పర్టికులర్ ప్రాసెస్ కూడా నేను కంప్లీట్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను. గూగుల్లోకి వెళ్ళి NPCI అని కొడితే మనకు ఒక వెబ్సైట్ అయితే వస్తుందండి. సో దాన్ని ఓపెన్ చేస్తే పైన కస్టమర్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి 5th ఆప్షన్ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ అండ్ బేస్ అని అయితే కనిపిస్తుంది అనమాట. సో దాన్ని ప్రెస్ చేస్తే మనకి హోమ్ కిందే ఆధార్ సీడింగ్ ఆర్ డీసీడింగ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో అక్కడ ఆధార్ నెంబర్ అండ్ దేని గురించి మనం చేస్తున్నాం సీడింగ్ గురించి కాబట్టి అక్కడ పర్టికులర్గా సీడింగ్ అనేది సెలెక్ట్ చేయండి. మీది ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఆ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ ఫస్ట్ టైం మీరు సీడ్ చేసుకుంటున్నారు అంటే ఫ్రెష్ అని అయితే సెలెక్ట్ చేసి మీది ఏదైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుందో ఆ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2 సార్లు అయితే వితౌట్ ఎనీ మిస్టేక్స్ టైప్ చేయండి. తర్వాత టిక్ మార్క్ ఆ చెక్ బాక్స్ అయితే టిక్ చేసేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అంతే అండి, మీరు చేయాల్సింది అయితే అయిపోతుంది. వితిన్ 1 or 2 days అదైతే సీడింగ్ అయిపోతుంది. ఆ తర్వాత మీ రీఫండ్ అనేది రైల్వే ప్రాసెస్ చేస్తుంది అనమాట. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.